హలో అందరికీ, ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఏంటంటే బోటి కర్రీ. ఈ బోటి కర్రీని మనము రైస్లో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెల్లో కానీ చాలా బాగుంటుంది. బోటి కర్రీని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా గ్రేవీ పల్చగా రాకుండా మంచిగా చిక్కగా ఉడికేలాగా మంచి రుచి కావాలంటే ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుంటే ఇలా రుచికరంగా వస్తుందో వీడియో ఎండ్ వరకు మాత్రం తప్పకుండా చూడండి. ఇప్పుడు బోటీని అయితే ఇలా బాగా 2 సార్లు మంచిగా కడుక్కోవాలి, స్మెల్ అనేది పోయేలాగా. ఇప్పుడు ఇందులోకి ఒక చెంబు వరకు నీళ్ళైతే పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కర్రీలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 1.5 స్పూన్ నువ్వులు, 2 స్పూన్స్ శనగపిండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలో చీల్చి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత బగారా మసాలాలు, కరివేపాకు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ మటన్ మసాలా, తర్వాతకి ఒక కొత్తిమీర కట్ట ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందాక మనం 10 మినిట్స్ వరకు బోటీ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయాక బోటీ అనేది మంచిగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా పొంగినప్పుడే ఇలా కలుపుతూ చూసుకోవాలి. ఇప్పుడు జల్లి గంటతో కానీ ఇలా గరిటెతో కానీ బాగా కలుపుతూ గరిటెతో కానీ జల్లిగంటతో కానీ బోటీ అంతా ఇలా వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఒక గుండె అయితే పెట్టుకొని దాంట్లోకి ఒక 4 to 5 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాతకి ఆయిల్ హీట్ అయ్యాక బగారా మసాలాలు అన్నీ వేసుకోవాలి. బగారా మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాతకి ఉల్లిపాయలు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు గరిటెతో ఉల్లిపాయలని అన్నిటినీ బాగా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ అందులోకి ఒక 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు అనేది మంచిగా వేగేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిపోయాక మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి అందులోకి ఇందాక మనం ఉడకపెట్టుకొని పక్కకు తీసుకున్న బోటీ ఉంది కదా, ఆ ఉడకపెట్టుకొని పక్కకు తీసుకున్న బోటీని మళ్ళీ ఒక 2 టైమ్స్ బాగా కడుక్కొని ఇప్పుడు కర్రీ చేసుకునే గుండిలోకి అయితే వేసుకోవాలి బోటీని. ఇలా ఉడికిన తర్వాత కూడా మళ్ళీ 2 టైమ్స్ కడుక్కుంటే బోటీ అనేది స్మెల్ రాదు. ఇప్పుడు బోటీ వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి బోటీని. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. అంతలోపు మరో స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇందాక నువ్వులు తీసుకున్నాం కదా 2 స్పూన్స్, ఆ నువ్వులోని ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాతకి మిక్సీ పట్టుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయాక మూత అయితే తీసుకొని బోటీని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. బోటీ అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా బాగా కలుపుతూ అందులోకి రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాతకి కారం అనేది మొత్తము ముక్కలకు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి మనం ఇందాక 4 టమాటాలు అయితే తీసుకున్నాం కదా, ఆ టమాటాలన్నీ మంచిగా ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకున్న తర్వాతకి అందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది కదా, చింతపండుని ఇలా బాగా పిసుక్కొని అందులోని చింతపండు తొక్కలను అయితే పక్కకు తీసేసి చింతపండు రసాన్ని అయితే పక్కకైతే ఉంచుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిన తర్వాతకి మూత తీసుకొని టమాటాలు అయితే మంచిగా ఉడికిపోతాయి. గరిటెతో మనం ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి బోటి కర్రీని. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి మనం ఇందాక చింతపండు రసం పక్కకైతే పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఈ బోటి కర్రీలోకి వేసుకొని అదే గిన్నెలోకి మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కర్రీలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. కర్రీ అయితే ఉడికేలోపు మనం ఇందాక 2 స్పూన్స్ శనగపిండి అయితే తీసి పెట్టుకున్నాం కదా, ఆ శనగపిండిలోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకొని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ అందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు అది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా ఇలా రౌండ్ బాల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఆ వాటిని కూడా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడైతే 2 మినిట్స్ అయిపోయినాక మూత తీసుకొని
కూర అయితే ఇట్లా మంచిగా మసులుతున్నప్పుడు శనగపిండి అందులో వేసుకొని అదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కర్రీలోకి పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ శనగపిండి వేసుకోవటం వల్ల మనకి బోటి కర్రీ అనేది మంచిగా చిక్కగా వస్తుంది గ్రేవీ అనేది. ఇప్పుడు బాగా కలుపుతూ అందులోకి 2 స్పూన్స్ ధనియాల పొడి, 1.5 స్పూన్ మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాతకి ఆయిల్ అనేది ఇలా మంచిగా పైకి తేలుతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని మంచిగా గంటతో అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు కర్రీలోకి కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర అంతా ఇలా వేసుకున్న తర్వాతకి ఒక 1 మినిట్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. 1 మినిట్ అయిపోయాక ఇలా మూత తీసి చూడండి. కర్రీ అనేది ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుందండి. ఈ బోటి కర్రీని మనం చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. గ్రేవీ అనేది మంచిగా ఇలా చిక్కగా అయితే వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అనేది మనము జొన్న రొట్టెలో కానీ, చపాతీలో కానీ, వైట్ రైస్లో కానీ, బగారా రైస్లో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇట్లా శనగపిండితో ట్రై చేయని వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా కొత్తగా చేస్తే నాన్ వెజ్ లవర్స్కి చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.